చూస్తున్నారు కదా, ఈ మధ్య కాలంలో మనకి బిర్యానీ మన బడ్జెట్ లో దొరకడం అంటే చాలా కష్టం. అది కూడా హోమ్లీ టేస్ట్ లో రావాలంటే ఇంకా కష్టం. ఇంకా ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఇలాంటి ప్లేసెస్ లో బ్యాచిలర్స్ తో పాటుగా కోచింగ్ తీసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఇంకా వీళ్ళందరికీ హోమ్లీ ఫుడ్ కావాలి, అది ఏపీ ఫుడ్ కావాలి. ఏపీ స్టైల్లో హోమ్లీ ఫుడ్ మన బడ్జెట్ లో రావాలి అంటే ఖచ్చితంగా దొరబాబు దమ్ బిర్యానీకి అయితే రావాలి. ఇక్కడ జాయింట్ పులావ్, దాంతో పాటుగా చికెన్ ఫ్రై, ఇంకా అలానే చికెన్ పకోడీ, ఇలా ఐటమ్స్ తో చాలానే ఉన్నాయి. ఇక దాంతో పాటుగా బాదం పాల్, ఆర్ట్ సోడా, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయంట. ఒకసారి టేస్ట్ చేద్దాం రండి. సో చూస్తున్నారు కదా, నా చేతిలో అయితే జాయింట్ పీస్ పలావ్ అన్నమాట. సో తెలంగాణ అంటేనే బగారా రైస్ అనేది చాలా అంటే చాలా ఎమోషన్ అన్నమాట. ఆ ఎమోషన్ తో ఈ జాయింట్ ని కలిపేస్తే వేరే లెవెల్ కాంబినేషన్. సో జాయింట్ చూసారు కదా, అలా కోడి సగం ఇక్కడ మన దగ్గరనే ఉందన్నమాట. ఇది చూస్తుంటే ఎప్పుడు తినాలనిపిస్తుంది. ఈ అరోమా కానీ, స్మెల్ కానీ, అండ్ దీంతో ఫ్రైడ్ ఎగ్, నార్మల్ ఎగ్ తినకపోవచ్చు కానీ ఫ్రైడ్ ఎగ్ ఎవరు వదిలేస్తారు. అలానే ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, అండ్ కలర్ఫుల్ ప్లేటింగ్ తోటి. ఇదే కాకుండా ఇక్కడ మన దొరబాబు బిర్యానీలో ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పటి వరకు చూసిందైతే మనము జాయింట్ పీస్ పులావ్ అన్నమాట. దాంతో మనకి ఇదైతే చాలా అంటే చాలా తక్కువ రోజుల్లోనే, అంటే వెడ్నెస్డే, సండే రోజు మాత్రమే దొరికే టూపుడు పొత్తు బిర్యానీ అన్నమాట. చూసారు కదా, ఈ అరోమా కానీ, ఇంకా దీని పీసెస్ కూడా చూసారు కదా ఎంత టెండర్ గా వస్తున్నాయో చూడండి. ఇలా ప్రెస్ చేస్తే చాలు మెత్తగా అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ మెయిన్లీ స్పెషల్ ఏంటి అంటే చిట్టి ముత్యాల రైస్ తో చేయడం ఇక్కడ స్పెషల్. అండ్ అంతేకాకుండా గోంగూర కట్ట కూడా ఇస్తారు. ఆంధ్రాలో గోంగూర కట్టకు ఉన్న ఫ్యాన్ బేస్ అయితే అంతా ఇంత కాదు, అది మన తెలంగాణ వాళ్ళ టేస్ట్ చూస్తే వేరే దగ్గర అనుకోవచ్చు. సో ఇది కూడా మనం టేస్ట్ చేసి చెప్పేద్దాం అన్నమాట. సో ఫస్ట్ టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే మరి స్పైసీగా లేదు, స్పైసీగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చిన్న పిల్లలు కూడా తినేలా ఉంది అనమాట. ఓవర్ స్పైసీగా లేదు, నార్మల్ గా ఉంది. అందరికి కూడా చాలా బాగా నచ్చేస్తుంది అనమాట. ఇదే కాకుండా జాంగ్రీ పులావ్ కూడా నాకు వేరే లెవెల్ టేస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎక్కువ కాదు, మన ఎస్ఆర్ నగర్ పిల్లర్ నెంబర్ A1037 దగ్గర అయితే ఉంది. అంటే మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ లోనే దొరబాబు బిర్యానీ అయితే ఉంది. మీరు కూడా వచ్చేయండి, టేస్ట్ చేయండి. సో నా చేతిలో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ కర్రీస్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, అండ్ దాంతో పాటుగా మనకి ప్రాన్స్, ఫిష్, అట్లానే ఎగ్స్, ఇవన్నీ కర్రీస్ ఉన్నాయి. దీంతో పాటు వెజ్ వాళ్ళు కూడా ఫీల్ కాకుండా వెజ్ లో కూడా మనకి పనీర్ అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది చూసారు కదా, ఈ కలర్ఫుల్ కాంబినేషన్ అయితే ఈ కర్రీస్ కూడా మనకి సపరేట్ గా దొరుకుతాయి. ఇంతే కాకుండా బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట. సో చూడండి, సో దీంట్లో కూడా ఎక్కడైనా సరే మనం ఏది తీసుకున్నా కూడా మనకి ఫ్రైడ్ ఎగ్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా చాలా చాలా ఫేమస్ అయిన బాదం మిల్క్, ఈ బాదం మిల్క్ అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. అది ఇక్కడే కాదు, చాలా చాలా లాంగ్ నుంచి కూడా వచ్చి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంత పెద్ద క్రేజ్ అయితే దీనికైతే ఉందన్నమాట. సో దొరబాబుకి వస్తే మీకైతే అన్ని రకాలమైన టేస్ట్ అండ్ స్వీట్, దానికి తగ్గట్టుగా మిక్స్, తగ్గట్టుగా కారంగా బిర్యానీస్ కూడా మనం తినేయచ్చు. అండ్ మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ టేస్ట్ చూసేయండి. ఇది ఎక్కడో కాదు, మన దొరబాబు బిర్యానీస్ అన్నమాట. ఇప్పుడే నేను దొరబాబు బిర్యానీలో బిర్యానీ టేస్ట్ చేసా. బగారా విత్ జాయింట్ అయితే వేరే లెవెల్ టేస్ట్ అనమాట. అండ్ ఈ రోజు వెనస్డే నా అదృష్టమని అనుకోవాలి. వెనస్డే రోజు టూపుడు పొత్తు బిర్యానీ కూడా వేరే లెవెల్. అండ్ మెయిన్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మటన్ లవర్స్ కి మాత్రం పండుగ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది చూడంగానే నాకు చాలా అంటే చాలా మంచి ఇంప్రెషన్ అయితే వచ్చింది అనమాట. సో నార్మల్ గా ఫుడ్ అంటే ఫుడ్ లానే ఫీల్ అయ్యేవాళ్ళు, కొంతమంది ఎమోషన్ గా ఫీల్ అవుతారు కదా, ఎమోషన్ గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇది కరెక్ట్ అనమాట. సో దొరబాబు బిర్యానీకి వచ్చిన వాళ్ళకి మమకారంతో కారం కలిపి మరి అన్నం పెడతారనమాట. కారం ఎంత ముఖ్యమో తెలంగాణలో, ఆ మమకారానికి తగ్గట్టుగానే ఇక్కడ మర్యాదలు కూడా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చకా అనుకుంటూ వాళ్ళ పనులు కరెక్ట్ గా చేస్తున్నారు అనమాట. అండ్ దొరబాబు బిర్యానీలో మనకి జాయింట్ బిర్యానీ, దమ్ బిర్యానీ, అలానే ఈవినింగ్ టైమ్స్ లో స్నాక్స్ గా పకోడీస్ కూడా ఉన్నాయి. అండ్
మెయిన్లీ బాదం పాలు అన్నమాట. ఇక్కడ హైలైట్ బాదం పాలు. చూసారు కదా, ఈ ప్యాక్ మొత్తం కూడా మనకి కంప్లీట్ గా బాదం పాలతో నిండిపోయింది అనమాట. సో ఇలాంటి అన్ని కూడా ఒక దగ్గర దొరికే ప్లేసే అనమాట భీమవరం దొరబాబు బిర్యానీ. సో మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ట్రై చేస్తా వేరే అయితే. అండ్ ఇక్కడ ఈ పోస్టర్ కూడా చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏమని ఉందంటే ప్రేమగా, అందాలుగా, కమ్మగా, కారంగా. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే పామ్ ఆయిల్ యూజ్ చేయరు, ఫుడ్ కలర్ యూజ్ చేయరు, డాల్డా, టేస్టింగ్ సాల్ట్. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ప్రతి వంటలో కూడా కామన్ అయిపోయిందండి. బేసిక్ గా ఇంట్లో కూడా చాలా మంది టేస్ట్ కోసం అని చెప్పి టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేస్తారు, కానీ దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అనడానికే ఈ దొరబాబు బిర్యానీ వాళ్ళు ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళైతే టేస్టింగ్ సాల్ట్ డాల్డా కూడా వాడలేదు. మీరు కూడా వాడకండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఇక్కడ కూడా టేస్ట్ చేసి